జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పంచాయతీ కాస్త డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు చేరింది. చైర్మన్ పదవి తమ వర్గానికే దక్కాలన్న అటు సంజయ్ కుమార్ ఇటు జీవన్ రెడ్డి పట్టుబడుతున్నారు. ప్రస్తుతం సంజయ్ వర్గంలో 22 మంది, జీవన్ రెడ్డి వర్గంలో 18 మంది కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాలు వేర్వేరుగా క్యాంపులు నిర్వహించి బలాబలాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరితో భేటీ అయ్యారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికే పదవి ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ను విస్మరించడం సరికాదని ఆయన మద్దతుదారులు ఏఐసీసీ సెక్రటరీకి విన్నవించారు. ఆయనకు రానున్న రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జగిత్యాల పంచాయతీ హైదరాబాద్కు చేరింది. ఏదైతే జగిత్యాల మున్సిపల్కి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్యే సంజయ్తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సంబంధించిన పంచాయతీ అనేది హైదరాబాద్కి చేరింది. అయితే ఇక్కడ హైదరాబాద్లో ప్రజాభవన్లో గెస్ట్ హౌస్లో జీవన్ రెడ్డికి సంబంధించిన 18 మంది కౌన్సిలర్లతో ఆయన ఏదైతే ఏఐసీసీ సెక్రటరీ సావంగ్తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్తో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. అయితే నిన్న మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల పంచాయతీని మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో పాటు సావంగ్ అదేవిధంగా పీసీసీకి అప్పగించారు. ఈ నేపథ్యంలో కూడా రెండు వర్గాలుగా ఇప్పుడు ఏదైతే సంజయ్కి సంబంధించిన కౌన్సిలర్లు 22 మంది గెలుపొందారు. అదేవిధంగా ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన కౌన్సిలర్లు 18 మంది గెలుపొందిన నేపథ్యంలో ఇటు ఏదైతే సంజయ్కి సంబంధించిన 22 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఒక రిసార్ట్లో క్యాంప్ పెట్టారు. మరోవైపు జీవన్ రెడ్డి ఇప్పుడు మంత్రి అడ్లూరుతో పాటు అదేవిధంగా సావంగ్తో భేటీ అయ్యారు. దీంతోపాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ఏదైతే ఫోన్లో కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే జీవన్ రెడ్డి సావంగ్తో తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే సంజయ్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ చేరిన తర్వాత తనను తన అంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. సో ఆయనతోటి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా గతంలో కూడా బహిరంగంగానే ఇటు గాంధీభవన్ వేదికగా మాట్లాడారు. అదేవిధంగా మీడియా ముఖంలో పలు సందర్భంలో కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా పార్టీ కలగా చేసుకుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తనకే ఏదైతే తన వర్గానికే కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్కే పట్టం కట్టాలి, అదేవిధంగా టికెట్లు ఇవ్వాలని కూడా ఆ టికెట్ల పంపకాల విషయంలో కూడా పెద్ద ఎత్తున పంచాయతీ జరిగింది. జీవన్ రెడ్డి కూడా వ్యవహార శైలిని పార్టీ వ్యవహార శైలిని కూడా ఆయన తప్పుపట్టిన నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే బీఫామ్ల విషయంలో కూడా ఏదైతే పార్టీ పరంగా కూడా ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించి అప్పగించిన నేపథ్యంలో జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించిన పరిస్థితి. అయితే ఏదైతే సంజయ్ నికార్సైన కాంగ్రెస్ గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా తన బీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆయన మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి అదేవిధంగా ఇండిపెండెంట్లుగా 18 మందిని గెలిపించిన నేపథ్యంలో కూడా అయితే ఈరోజు అడ్లూరు లక్ష్మణ్ మంత్రితో పాటు అదేవిధంగా సావంగ్తో భేటీ అయ్యి ఖచ్చితంగా పార్టీ నమ్ముకున్న వ్యక్తులకే ఏదైతే దీనికి సంబంధించి జగిత్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సావంగ్తో కూడా తన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి సావంగ్తో భేటీ అయ్యి కూడా ఏదైతే తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే పార్టీని నమ్ముకున్న మొదటి నుండి నేను నికార్సైన కార్యకర్తను, సో నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా పార్టీ పట్టించుకోవట్లేదు, కాబట్టి ఈ పార్టీ జోక్యం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం తనకి ఇచ్చిన 16 బీ ఫారంలో 9 మందిని నేను గెలిపించుకున్నాను. అదేవిధంగా సంజయ్ పక్కన పెట్టినటువంటి 9 మంది అభ్యర్థులను నేను గెలిపించానని కూడా ఏదైతే సావంగ్ ఏసీ సెక్రటరీ సావంగ్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే తన మనసులకు టికెట్ రాకుండా సంజయ్ పక్కన పెట్టారంటూ కూడా ఆయన తన ఆవేదనను సావంగ్తో వెళ్ళబుచ్చుకున్నారు. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్తో కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంజయ్కి 34 బీ ఫార్మ్స్ ఇస్తే 14 గెలిపించారని కూడా జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో దీనికి సంబంధించి క్యాంపు రాజకీయాలు ఏదైతే అంగు ఏర్పడిన ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్లో యొక్క విపత్కర పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అధికార కాంగ్రెస్లనే రెండు వర్గాలుగా ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గం అదేవిధంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గంగా ఏర్పడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే
మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ తనకే ఇవ్వాలని కూడా రెండు వర్గాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి 18 మంది కార్పొరేషన్లు తీసుకొచ్చి ఇక్కడ ఏఎస్ సెక్రటరీ సచిన్ సావంగ్తో పాటు మంత్రి అడ్లు లక్ష్మణ్తో భేటీ అయ్యారు. మరొక వైపు సంజయ్ వర్గానికి సంబంధించిన 22 మంది ఏదైతే దీనికి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భేటీ అయ్యారు. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా హైకమాండ్ జోక్యం చేసుకుంటుంది, ఏ విధంగా ఎవరికి ఈ జీవన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇస్తారా, లేదంటే ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన ఏదైతే కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్ ఇస్తారా, లేదంటే ఇరువురికి చైర్మన్ వైస్ చైర్మన్ ఆ విధంగా ఇస్తారా అనేది మాత్రం చూడాలి. మొత్తానికైతే అధికార కాంగ్రెస్లో జగిత్యాల పంచాయతీ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.